జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకొచ్చిన. వాళ్ళ బాధలు చూడండి ఒకసారి ఎట్టుండయో. ఈ న్యూస్ చూసారంటే నవ్వు వస్తుంది అసలు. ఓకేనా? పెద్దోళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారు, యథా రాజా తదా ప్రజ అని. ఈ సామెత ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ కు అచ్చు గుద్దినట్టు భలే సూట్ అయిపోతుంది. పాకిస్తాన్లో పవర్ పాలిటిక్స్ అనేవి బాగా నడుస్తూ ఉంటాయి. పాకిస్తాన్లో అధికారం అనేది 5 చోట్ల కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. అవి వచ్చేసి పాకిస్తాన్ అధ్యక్షుడు ఒక పవర్ సెంటర్గా ఉంటాడు. అలాగే పాకిస్తాన్ ప్రధాని మరో పవర్ సెంటర్గా ఉంటాడు. ఇక పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI మరొక పవర్ సెంటర్గా ఉంటుంది. ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇంకొక పవర్ సెంటర్గా ఉంటుంది. ఫైనల్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సుప్రీం సెంటర్గా ఉంటాడనమాట. ఈ విధంగా పాకిస్తాన్లో ఈ పవర్ అనేది 5 చోట్ల కేంద్రీకృతమై ఉంటుంది. వీరిలో ఒకరి మాట ఇంకొకరైతే అస్సలే వినరు, ఒకరంటే ఇంకొకరికి అసలే పడదు. ఎవరు గోల వారిదే, ఎవరి సంపాదన వాళ్ళదే, అట్టుంటుంది అన్నమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పాకిస్తాన్లో తీవ్రవాదం కంటే కూడా అవినీతి అనేది విపరీతంగా వేళ్ళునికిపోయింది. ఎక్కడ చూసినా కూడా అవినీతే. ప్రతి విషయంలో కూడా, ప్రతి పనికి కూడా, ప్రతి చోట కూడా అవినీతి కనపడుతుంది. మీకు ఒక సరైన ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతుందో అంతకు 10 అవినీతి పాకిస్తాన్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసి 1960s అనుకుంటా, సింగపూర్ ప్రధాని ఒక మాట అన్నాడు. ఏమనంటే, సింగపూర్ అనేది భవిష్యత్తులో కలకత్తా మారి డెవలప్ కావాలని చెప్పి మేము అనుకుంటున్నాము అని. అంటే అప్పట్లో ఈ కలకత్తా అనేది అంత బాగుందన్నమాట. అలాంటిది ఈ కమ్యూనిస్టుల కోరల్లో చిక్కుని తర్వాత వచ్చేసి ఈ అభినవ స్వరూపమైనటువంటి ఈ మమతా బేగం వచ్చి ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని, ఆ కలకత్తా నగరాన్ని భ్రష్టు పట్టించేశారు. సేమ్ టు సేమ్ ఈ పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే. ఏమే టాప్ 10 అవినీతి దేశాల లిస్టులో ఈ పాకిస్తాన్ కూడా చేరుకోబోతుందంట. దొరికినోడికి దొరికినట్టు దొరికిన కాడికి అంతా కూడా పీకు తింటారంట. మొత్తంగా పాకిస్తాన్ స్ట్రక్చరే మారిపోయింది. మన దేశంలో చూడండి, ఏ ప్రాంతంలో చూసినా ఏది ఈ రహదారుల నిర్మాణాలు, బ్రిడ్జిల నిర్మాణాలు, రైల్వే ట్రాక్ల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, విద్యా సంస్థల ఏర్పాటు, పరిశ్రమల స్థాపన, అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ పాకిస్తాన్లో అలా కాదు. ఎప్పుడో వేసినటువంటి జాతీయ రహదారులు తప్పించి ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లే. కనీసం ఇదిగో ఒక తట్లేక మట్టి పోసే వాళ్ళు కూడా కరువైపోయినారంట. మరి అధినాయకులే ఆ విధంగా ఉంటే ఇంకా అధికారులు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు కూడా తమకు తోచిన విధంగా ఏది వాళ్ళకు వీలైన కాడికి సంపాదనకు అయితే మొదలుపెట్టారు. ఏది అడ్డదారుల్లో. ఈ పాకిస్తాన్ అధికారులు సాధ్యపడినంత వరకు, తమకు వీలైనంత వరకు డబ్బులు అయితే పిండుకుంటున్నారంట. ఉదాహరణకు ఒక పాకిస్తాన్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి. ఆ మినిస్టరు ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఒక 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు అనుకోండి. ఎగ్జాంపుల్, ఇదే సీరియస్గా కాదు, మీకు అర్థం కావాలని ఒక ఉదాహరణ చెప్తున్నా. ఆ 100 కోట్ల రూపాయల్లో 90 కోట్ల రూపాయలను అధికారులే దొబ్బుతింటున్నారంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో. ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు పీకు తింటారంట. ఇక ఆ విధంగా సంపాదించిన డబ్బుతో ఈ పాకిస్తానీ అధికారులు పోర్చుగల్లో ఆస్తులన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పోర్చుగల్కు ఏదో పోయే కాలం దగ్గర పడినట్టే ఉండాలి. అందుకే ఈ పోర్చుగల్ ఈ మధ్య కాలంలో ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తానీలకు ద్వారాలు బాగా తెరిచిపెట్టింది. దీంతో ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా పెద్ద ఎత్తున ఈ పోర్చుగల్లో పెట్టుబడులు పెట్టడం, అదేవిధంగా విల్లాలను కొనుగోలు చేయడం, తోటలను కొనడం వంటి పనులన్నీ కూడా చేస్తారు. అంతేకాకుండా తమ కుటుంబాలను పోర్చుగల్కు పంపించి వాళ్లకు పోర్చుగల్లో పౌరసత్వం వచ్చేటట్టు ప్రయత్నాలన్నీ కూడా చేస్తారంట. అంటే పాకిస్తాన్లో ప్రజల కష్టాన్ని పీక్కు తిని ఆ డబ్బుతో పోర్చుగల్లో ఆస్తులు అయితే కొనుగోలు చేస్తారనమాట. అర్థమవుతుందా? అంటే సూటిగా చెప్పాలంటే పాకిస్తాన్ను ఈ అధికారులే లూటి చేసి పారేస్తారు. అయినప్పటికీ ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి అధికారుల మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోతుంది. ఈ పాకిస్తాన్ ప్రభుత్వంలోని మంత్రులకు సంబంధించిన రాసలీలలన్నీ కూడా ఈ అధికారుల దగ్గర ఉన్నాయంట. దీంతో ఎవరికి వాడే సైలెంట్గా కూర్చుంటున్నారు. ఎందుకు? వీళ్ళ సీక్రెట్లన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. అందుకే ఈ అధికారుల దెబ్బకు పాకిస్తాన్ ప్రభుత్వం
కూడా భయపడిపోతుంది. అంటే వీళ్ళ రహస్యాలు ఏడ బయటకు వస్తాయో అని. ఇక ఈ విషయం పైన మొదటిసారి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఖవాజా ఆసిఫ్ స్పందించాడు. ఈ అధికారుల మూలంగా పాకిస్తాన్లో సంపద మొత్తం కరిగిపోతుందని, ప్రస్తుతం పాకిస్తాన్లోని వేలాది మంది అధికారులు ఈ పోర్చుగల్లో పెట్టుబడులు పెడతారని, ఇదంతా కూడా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బేనని, నాయకుల కంటే అధికారులే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారని, దీని మూలంగా పాకిస్తాన్ మొత్తం కూడా లూట్ అయిపోతుందని చెప్పి మీడియా ముందు గగ్గోలు పెట్టాడు. ఈ పాకిస్తాన్ ఎట్టయినా మునిగిపోతుంది కాబట్టే ఈ పాకిస్తాన్ అధికారులంతా కూడా పాకిస్తాన్ వదిలిపెట్టి వేరే దేశాలకు పారిపోతారంట. అంటే మరో 10 సంవత్సరాలకు పాకిస్తాను మరో రువాండా దేశంలాగా తయారవబోతుందన్నమాట. అది విషయం. ఇంకా ముందుగానే రొట్టికి దిక్కులేని వాళ్ళు, దానికి తోడేందంటే దొరికినట్టు అంతా పీక్కు తింటామంటే ఇంకా ఆడే బొచ్చు ఉంటుంది. ఇప్పుడు గోసి అన్నా ఉండదు, మళ్ళీ గోసి కూడా లేకుండా పోతుంది. అది విషయం. మొత్తానికి అయితే దగ్గరలో పాకిస్తాన్ ఏ విధంగా చూసుకున్నా కూడా ఖాళీ, అది మాత్రం ఖాయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.